స్పిరిచువల్ వెల్త్ జర్నీలో అసలు మొదటి అడుగు. ఈ వీడియో మోటివేషనల్ కాదు, ఇది మీ జీవితాన్ని నడిపించే స్విచ్ గురించి. ఎందుకంటే మీరు డబ్బు కోసం కష్టపడుతున్నా, లేదా జీవితంలో డైరెక్షన్ లేదా గందరగోళంలో ఉన్నా, లేదా అన్నీ ఉన్నా ఏదో తక్కువగా ఉంది అనిపిస్తున్నా, ఈ వీడియో మీకోసమే. ఇది లక్ ప్రాబ్లం కాదు, లైఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రాబ్లం. అందుకే వెల్త్ జర్నీలో ఫస్ట్ స్టెప్ స్పిరిచువల్ వెల్త్. నమస్తే, నేను శోభారాణి. ఈ ఛానల్లో మేము మోటివేషన్ కాదు, మాయమాటలు కాదు, జీవితాన్ని నిజంగా మార్చే రూట్ కాజెస్ గురించి మాట్లాడుతాం. ఇప్పుడు రూట్ దగ్గర నుంచే మొదలు పెడదాం. స్పిరిట్ అంటే ఏమిటి? ఇప్పుడు ఒక చాలా సింపుల్ ఉదాహరణ చూద్దాం. ఒక ఎలక్ట్రికల్ బల్బ్ ఉంది, ఒక స్విచ్ ఉంది, మధ్యలో వైరు ఉంది. బల్బ్ అంటే మన శరీరం లేదా మన జీవితం. వైరు అంటే మనసు మరియు ఆలోచనలు. స్విచ్ అంటే మన చేతిలో ఉన్న అవగాహన లేదా ఎంపిక. కరెంట్ ఈజ్ ఈక్వల్ టు స్పిరిట్, లోపలి శక్తి. కరెంట్ లేకపోతే ఎంత కాస్ట్లీ బల్బ్ అయినా వెలుగు రాదు. అలాగే జీవితం కూడా అంతే. స్పిరిట్ కనెక్ట్ కాకపోతే ఎంత టాలెంట్, ఎంత కష్టం ఉన్నా జీవితం వెలుగొందదు. అదే స్పిరిట్. స్పిరిచువాలిటీ అంటే ఏమిటి? చాలామంది అనుకుంటారు స్పిరిచువాలిటీ అంటే మతం, స్పిరిచువాలిటీ అంటే పూజలు, స్పిరిచువాలిటీ అంటే ఆశ్రమాలు. కానీ నిజం ఏమిటంటే స్పిరిచువాలిటీ అంటే స్విచ్ ఆన్ చేయడం నేర్చుకోవడం. అంటే మన లోపలి శక్తితో కాన్షియస్గా కనెక్ట్ అవ్వడం, మనసు ద్వారా ఆ శక్తిని సరైన దిశలో ప్రవహింపజేయడం. ఇదే స్పిరిచువాలిటీ. మరి స్పిరిచువల్ వెల్త్ అంటే ఏమిటి? స్పిరిచువల్ వెల్త్ అంటే స్విచ్ ఆన్ చేసి ఉంచే అలవాటు. కరెంటు ఉంది, కానీ స్విచ్ ఆఫ్లో ఉంటే బల్బు వెలగదు, వెలుగు ఉండదు. అలాగే స్పిరిట్ అందరిలో ఉంది, కానీ అవేర్నెస్ ఆఫ్లో ఉంటే జీవితం అంధకారంగా అనిపిస్తుంది. స్పిరిచువల్ వెల్త్ అంటే కాన్స్టెంట్ ఇన్నర్ కనెక్షన్. అంటే నిరంతరం నీ లోపలి శక్తితో కలిసి ఉండటం. కరెంట్ ఎప్పుడు ఉంటుంది, కానీ మనం స్విచ్ ఆన్ చేయకపోతే వెలుగు రాదు. అంటే బాధ్యత మనదే. ఇప్పుడు నిజంగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, నా జీవితంలో స్విచ్ ఆన్లో ఉందా? అంటే నా స్పిరిట్ స్విచ్ ఆన్లో ఉందా లేదా ఆఫ్లోనే ఉందా? కామెంట్లో మీ ఆన్సర్ చెప్పండి. స్పిరిచువల్ వెల్త్ ఫస్ట్ స్టెప్ ఎందుకు? మీరు ఎన్ని బల్బులు పెట్టినా, ఎంత పవర్ లైన్ ఉన్నా స్విచ్ ఆఫ్ అయితే రిజల్ట్ జీరో. అలాగే ఎంత మనీ ఉన్నా, ఎంత స్కిల్ ఉన్నా, ఎంత ఎఫర్ట్ ఉన్నా స్పిరిచువల్ కనెక్షన్ ఆఫ్ అయితే జీవితం డల్గా మారుతుంది. అందుకే వెల్త్ జర్నీలో ఫస్ట్ స్టెప్ స్పిరిచువల్ వెల్త్. ఇక్కడ ఒక నిజం చెప్తాను, నేను కూడా ఒక దశలో డబ్బు ఉంది, పనులు ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి, కానీ లోపల ఖాళీగా ఉంది. అంటే నిజమైన సక్సెస్ లేదు. అప్పుడే అర్థమైంది స్విచ్ ఆఫ్లో ఉంది. స్పిరిచువల్ వెల్త్లో ఏమేమి ఉంటాయి? ఇది ఒక ఇన్నర్ సర్క్యూట్ సిస్టమ్. నంబర్ 5 యాక్సెప్టెన్స్ ఉంటాయి. నంబర్ 1 సెల్ఫ్ అవేర్నెస్ అంటే స్వీయ అవగాహన. సెల్ఫ్ అవేర్నెస్ అంటే నేను ఏమి చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను అని నన్ను నేను గమనించుకోవడం. ఇది లేకపోతే మన జీవితం అలవాట్ల చేత నడుస్తుంది, మన చేత కాదు. సెల్ఫ్ అవేర్నెస్ ఉన్నప్పుడు రియాక్ట్ అయ్యే ముందు ఆలోచన వస్తుంది. నంబర్ 2 పర్పస్ క్లారిటీ. పర్పస్ క్లారిటీ అంటే నా జీవితం ఏ దిశలో వెళ్ళాలి అన్నది నాకు స్పష్టంగా ఉండటం. ఇది లేకపోతే కష్టపడి పనిచేసినా లోపల అనిపిస్తుంది. పర్పస్ ఉన్నప్పుడు ఎంత కష్టం ఉన్నా కూడా అర్థవంతంగా మారుతుంది. ఈ పర్పస్ క్లారిటీ అనేది మన ప్రతిరోజు చేసే ప్రతి పనిలోనూ ఉండాలి. అప్పుడు నా ప్రతి పని కూడా అర్థవంతంగా ఉంటుంది. నంబర్ 3 గ్రాటిట్యూడ్, కృతజ్ఞతా భావం. గ్రాటిట్యూడ్ అంటే మన దగ్గర ఇప్పటికే ఉన్న వాటిని గుర్తించి విలువ ఇవ్వడం. ఇది మన మనసులో ఉండే లోటు భావాన్ని తగ్గించి సంతృప్తిని పెంచుతుంది. గ్రాటిట్యూడ్ ఉన్న మనసుకు భయం తక్కువగా, ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది. నంబర్ 4 వాల్యూస్, విలువలు. వాల్యూస్ అంటే మన నిర్ణయాలను నడిపించే అంతర్గత నియమాలు. విలువలు స్పష్టంగా లేకపోతే డబ్బు, పరిస్థితులు మనల్ని నడిపిస్తాయి. వాల్యూస్తో జీవిస్తే విజయంలో కూడా మనశ్శాంతి నిలుస్తుంది. నంబర్ 5 యాక్సెప్టెన్స్, అంగీకారం. యాక్సెప్టెన్స్ అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితిని తిరస్కరించకుండా అర్థం చేసుకోవడం.
ఇది చేతులెత్తేయడం కాదు, నిజాన్ని అంగీకరించి ముందుకు సాగడం. యాక్సెప్టెన్స్ వచ్చినప్పుడు మనసు తేలిక అవుతుంది, నిర్ణయాలు బలంగా మారుతాయి. వీటి గురించి ఒక్క మాటలో తెలుసుకుందాం. సెల్ఫ్ అవేర్నెస్ మనలను మేల్కొలుపుతుంది. పర్పస్ దిశ చూపిస్తుంది. గ్రాటిట్యూడ్ మనసును నింపుతుంది. వాల్యూస్ మన ప్రయాణాన్ని కాపాడతాయి. యాక్సెప్టెన్స్ మనకు శాంతిని ఇస్తుంది. ఇవి బ్యాలెన్స్లో ఉంటే జీవితం స్మూత్గా రన్ అవుతుంది. స్పిరిచువల్ వెల్త్ పొందడం అంటే ఏమిటి? అద్భుతాలు జరగడం కాదు, సమస్యలు పూర్తిగా పోవడం కాదు, సమస్యల మధ్యలో కూడా లోపల శాంతి ఉండటం. అంటే పానిక్ తగ్గుతుంది, క్లారిటీ పెరుగుతుంది, డెసిషన్స్ స్టడీ అవుతాయి. ఇదే స్పిరిచువల్ వెల్త్. మన స్పిరిచువల్ వెల్త్ని ఎలా సంపాదించాలి? చాలా సింపుల్ కానీ పవర్ఫుల్ ప్రాక్టీసెస్ ఇక్కడ తెలుసుకుందాం. ప్రాక్టీస్ 1. సెల్ఫ్ అవేర్నెస్ ఎలా పొందాలి అంటే, సెల్ఫ్ అవేర్నెస్ ఎప్పుడు ఆన్లో ఉండాలంటే మీ రోజువారీ జీవితంలో అడగండి, నేను రియాక్ట్ అవుతున్నానా లేదా కాన్షియస్గా రెస్పాండ్ అవుతున్నానా? ఎక్కువ మంది ఎక్కువసార్లు రియాక్ట్ అవుతూ ఉంటారు. రెస్పాండ్ అయ్యేవాళ్ళు అయ్యే సందర్భాలు తక్కువగా ఉంటాయి. దీనిని రివర్స్ చేస్తే సెల్ఫ్ అవేర్నెస్ కంటిన్యూగా ఆన్లో ఉంటుంది. రియాక్ట్ మరియు రెస్పాండ్ గురించి పూర్తిగా తెలుసుకొని రియాక్ట్ అవ్వకుండా కాన్షియస్తో రెస్పాండ్ అవ్వడం ప్రాక్టీస్ చేస్తే జీవితంలో ఎన్నో రకాల ఉపయోగాలు ఉంటాయి. ప్రాక్టీస్ 2. థాట్ అనే వైరింగ్ క్లీన్. మనసులో వచ్చే నెగిటివ్ థాట్స్ అంటే పవర్ సప్లై వైర్స్లో ఉండే లూజ్ వైర్స్ లాంటివి. లూజ్ వైరింగ్ వల్ల ఏమవుతుంది? మనకి అది టచ్ చేసినప్పుడు షాక్ కొడుతుంది. తవ్వితే మనలో ఏర్పడుతున్న నెగిటివ్ థాట్స్ అన్నీ గమనించుకొని తొలగించుకోవడం చేయండి. ఈ నెగిటివ్ థాట్ నిజమా, అవసరమా, ఉపయోగమా అని అడిగితే 80% థాట్స్ ఆటోమేటిక్గా డ్రాప్ అవుతాయి. ప్రాక్టీస్ 3. స్విచ్ డిసిప్లైన్. అవసరం లేని చోట స్విచ్ ఆఫ్ చేస్తాం, అవసరమైన చోట ఆన్ చేస్తాం. అలాగే మనం మాట్లాడాల్సించుకోవడం మాత్రమే మాట్లాడాలి అంటే స్విచ్ ఆన్ చేయాలి. లేదు అంటే మౌనంగా ఉండాలి అంటే స్విచ్ ఆఫ్ చేయాలి. ఆలోచన చేయవలసిన చోట మాత్రమే ఆలోచనలు చేయాలి, లేదంటే ఆఫ్ చేయాలి. ఇదే సెల్ఫ్ కంట్రోల్. ఇది చిన్న చిన్న ప్రాక్టీసెస్ ద్వారా మీలో స్పిరిచువల్ వెల్త్ పెంపొందించుకోవచ్చు. మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైతే, నిజమని అనిపిస్తే ఈ వీడియో అయిపోయిన వెంటనే 10 సెకండ్లు కళ్ళు మూసుకోండి. ఒక్క మాట అడగండి, నేను ఇప్పుడు కాన్షియస్గా ఉన్నానా? ఇదే మొదటి అడుగు. స్పిరిచువల్ వెల్త్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి? స్టెప్ 1. సెల్ఫ్ అవేర్నెస్. రోజుకి 5 నిమిషాలు మిమ్మల్ని మీరు అడగండి, ఈరోజు నేను ఏం చేశాను, ఎందుకు చేశాను, ఇది నా జీవితాన్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? అవేర్నెస్ లేకుండా జీవితం ఆటో పైలట్లో నడుస్తుంది. స్టెప్ 2. గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్. రోజుకి ఒకసారి కనీసం 3 విషయాలను గ్రాటిట్యూడ్ చెప్పండి. మీ శరీర విషయాలకు, మీ కుటుంబ విషయాలకు, మీకున్న అవకాశాలకు, ఇలా కనీసం 3 విషయాలకు గ్రాటిట్యూడ్ చెప్పండి. గ్రాటిట్యూడ్ ఉన్న మనసుకు స్కార్సిటీ ఉండదు, ఫియర్ తగ్గుతుంది, అబండెన్స్ ఓపెన్ అవుతుంది. స్టెప్ 3. వాల్యూస్ బేస్డ్ లివింగ్. మీ జీవితానికి 3 కోర్ వాల్యూస్ డిసైడ్ చేయండి. ఉదాహరణ, హానెస్టీ, డిసిప్లైన్, కంపాషన్. ఏ పని చేసినా ఆ పనిలో మీ కోర్ వాల్యూస్ మీద ఉంటే రిగ్రెట్ ఉండదు, పీస్ ఉంటుంది. ఆ కోర్ వాల్యూస్ లేకపోతే ఆ పని ఆపివేయాలి. స్టెప్ 4. పర్పస్ క్లారిటీ. మీరు సంపాదించేది ఎందుకు? ఓన్లీ మనీ కోసం కాదు, కంపారిజన్ కోసం కాదు, ఫ్యామిలీ సెక్యూరిటీ కోసం, ఫ్రీడమ్ కోసం, కంట్రిబ్యూషన్ కోసం. పర్పస్ క్లియర్ అయితే మోటివేషన్ ఆటోమేటిక్ అవుతుంది. 1 పర్పస్ఫుల్ ఇంటెన్షన్. ఇంతే. స్పిరిచువల్ వెల్త్ అనేది సింపుల్ బట్ కన్సిస్టెంట్ ప్రాక్టీసెస్. డైలీ 7 మినిట్ రొటీన్, 2 నిమిషాలు నిశ్శబ్దం, 3 నిమిషాలు శ్వాస లేదా శరీర అవగాహన, 2 నిమిషాలు ఇంటెన్షన్. చిన్నది కానీ జీవితాన్ని మార్చే అలవాటు. స్పిరిచువల్ వెల్త్ వచ్చిందని ఎలా తెలుసుకోవాలి? ఈ మార్పులు కనిపిస్తాయి. రియాక్ట్ అవ్వడం తగ్గుతుంది, కామ్ రెస్పాన్సెస్ వస్తాయి, ఫియర్ పవర్ తగ్గుతుంది, కంపారిజన్ తగ్గుతుంది,
డెసిషన్స్ క్లియర్ అవుతాయి. ఇవే ఇన్నర్ లైట్ ఇండికేటర్స్. ఇవి గుర్తుంచుకోండి. నంబర్ 1, స్పిరిచువల్ వెల్త్ సైలెంట్గా బిల్డ్ అవుతుంది. నంబర్ 2, ఇది షో చేయదు, గైడ్ చేస్తుంది. నెంబర్ 3, ఇది మనీకి ఎనిమీ కాదు, రెగ్యులర్. నెంబర్ 4, ఇది ఏజ్ ప్రూఫ్ వెల్త్. నెంబర్ 5, ఇది ఫ్యామిలీకి ట్రాన్స్ఫర్ అవుతుంది. స్పిరిచువల్ వెల్త్ అంటే స్టేబుల్ ఇన్నర్ లైట్. అందుకే వెల్త్ జర్నీలో ఫస్ట్ స్టెప్ స్పిరిచువల్ వెల్త్. మీ స్విచ్ ఇప్పుడే ఆన్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక వ్యక్తికి పంపండి. ఎందుకంటే వాళ్ళ జీవితంలో వెలుగు ఈ ఒక్క స్విచ్ వల్ల రావచ్చు. వెల్త్ సిరీస్లో తర్వాత వచ్చే మెంటల్ వెల్త్ వీడియోని తప్పకుండా ఫాలో అవ్వండి.